డియర్ ఫ్రెండ్స్, మనం 21 డేస్లో ఆల్రెడీ మనకు 3 డేస్ కంప్లీట్ అయిపోయాయి. అవునా కదా? ఈరోజు మూడో రోజు. సో ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మీరందరూ కూడా నోట్స్ రాసుకోరండి అండ్ ఫాలో చేయండి. జీవితంలో మనకు మోటివేషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. మోటివేషన్ ఆల్వేస్, నేచరే మోటివేషన్. మీరు ఇప్పుడు లేచి కూర్చోవడమే మీ మోటివేషన్. ఇంత పొద్దున్న మీరు లేచి కూర్చున్నారంటేనే అదే గ్రేట్ మోటివేషన్. సో కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన ఈ రెండే రెండు విషయాలు. ఒకటి ఆధ్యాత్మిక సంపద, రెండవది ఆర్థిక సంపద. ఇవి రెండు మనకు కావాలి. కాబట్టి ఈ రెండింటిని పొందుకోవాలన్నా కూడా నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆత్మ జ్ఞానం, ఆర్థిక జ్ఞానం మనం పొందుకోవాలి. సో కాబట్టి ఈరోజు మన యొక్క టాపిక్ టర్న్ అవుట్ గోయింగ్ మనీ ఇంటూ ఇన్కమింగ్ మనీ. డబ్బు అనేది ఎప్పుడు బయటికి వెళ్తుంది. ఆ మనీని మనం ఇన్కమింగ్ మనీగా ఎలా మార్చుకోవాలి? లా ఆఫ్ అట్రాక్షన్లో ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దీన్ని ఎలా ఫాలో చేయాలి? బిలియనీర్స్ ఫాలో అయ్యే మెథడ్ ఏంటి? మనం ఎలా ఫాలో అవుతాం డబ్బు బయటికి వెళ్ళినప్పుడు? అండ్ సక్సెస్ కావడానికి ఖచ్చితంగా వయసుతో అవసరం ఉండాలా? సక్సెస్ కావాలంటే తప్పకుండా ఎక్స్పీరియన్స్ కావాలా? సక్సెస్ కావాలంటే తప్పకుండా జీవితంలో పెద్దవారు గొప్పవారు అనిపించుకోవాలా? కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ఈరోజు మీకు ఈ యొక్క సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అబండెన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీ అబండెన్స్ అంటే సమృద్ధి అయిన సంపదని మనం ఎలా ఆకర్షించాలి, ఆ సంపద మన జీవితంలోకి ఎలా వస్తుంది అనే విషయాలని ఈరోజు మనం తెలుద్దాం. బయటికి వెళ్ళే డబ్బును లోపలికి వచ్చే డబ్బుగా మార్చుకోవడం సాధ్యం అవుతుంది. ఎప్పుడు కూడా డబ్బు బయటికే వెళ్తుంది మీ దగ్గర నుండి. మీరు సంపాదించిన జీతం కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మనీ ఆల్వేస్ బయటికే వెళ్తుంది. ఆ భావంలోనే మీరున్నారు. ఇలా బయటికి వెళ్తున్న డబ్బుని లోపలికి తీసుకురావడం కూడా సాధ్యమవుతుంది. సో అది ఎలా అనేది ఈరోజు చూద్దాం. సమృద్ధి అయిన సంపదను సాధించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, ఫైనల్ వే. అదేంటి అంటే మీ మనసుపై పూర్తి నియంత్రణ తీసుకోవడం. మీ మైండ్, మీ యొక్క కాన్షియస్నెస్ పైన పూర్తి నియంత్రణతో మీరు ఎప్పుడైతే ఉంటారో, సో మీరు సమృద్ధిని సాధించడానికి, అబండెన్స్ను సాధించడానికి ఇదే ఫైనల్ వే. ఏంటి ఆ ఫైనల్ వే అంటే మనసుపై పూర్తిగా నియంత్రణ సాధించడం. అది దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే కేవలం మెడిటేషన్. మెడిటేషన్ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనసు పైన నియంత్రణ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఇది చాలా మంది చెప్పిన ఫైనల్ వే ఏంటి అంటే మీ ఆలోచనలు మారితే మీ ఆర్థిక స్థితి మారుతుంది. ఇది ఫైనల్ స్టేట్మెంట్. మీ ఆలోచనలు మారితే మీ ఆర్థిక స్థితి మారుతుంది. మీ మనసు యొక్క దిశ మార్చితే డబ్బు ప్రవాహం దిశ కూడా మారుతుంది. జీవితంలో ఎప్పటికీ డబ్బు బయటికే పోతుంది, బయటికే పోతుంది అంటే మీ మనసు యొక్క దిశను మార్చాలి. మీ మనసు యొక్క దిశను మార్చితే డబ్బు ప్రవాహం దిశ కూడా మారుతుంది. అంటే బయటికి వెళ్ళే డబ్బు కాస్త లోపలికి రావడం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటి? మనసు యొక్క దిశను మార్చాలి. మైండ్ యొక్క వేను మార్చాలి. అది ఎలా మారుతుంది? ఆలోచనలను మార్చడం ద్వారా మారుతుంది. సో ఇలా ఆలోచనల మీద మనం ఎప్పుడైతే పిహెచ్డి చేస్తామో, థాట్స్ పైన ఎప్పుడైతే మనం ఒక డిగ్రీ లాగా, పిహెచ్డి లాగా మనం కంట్రోలింగ్కి తీసుకొచ్చుకుంటామో, అప్పుడు మీ యొక్క మనసు స్థితి మారుతుంది. అది మార్చడానికి 21 డేస్ మనం ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. సో అసలు డబ్బు సమృద్ధికి అసలు కారణం ఏంటి? అబండెన్స్ మనీ కావాలి అంటే, సమృద్ధి అయిన సంపద కావాలంటే రీజన్ ఏంటి అసలు? అంటే జీవితంలో డబ్బు కొరతగా ఉంది, నాకు డబ్బు సరిపోవట్లేదు, లోపలికి వచ్చే డబ్బు కన్నా బయటికి వెళ్ళే డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఏంటి దీనికి సింబల్ ఏంటి? దీనికి సంకేతం ఏంటి? అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? మనకు వచ్చే డబ్బుకి బయటికి వెళ్ళే ఖర్చులకి అస్సలు పొంతన లేదు సార్. ఇలా ఎవరైనా ఉన్నారా? అనిపిస్తుందా? మనకు వచ్చే డబ్బుకి బయటికి వెళ్ళే డబ్బుకి పొంతన లేదు. లోపలికి అంటారు కదా, ఉగాది అప్పుడు మనకు పంచాంగం చూసి చెప్తారు కదా, ఏమని చెప్తారు? రాబడి 3, వ్యయం 6. చెప్తారా లేదా? ముందే మన మైండ్లో ఫిక్స్ చేసేస్తాడు. నీకు ఇన్కమ్ ఇంతే తక్కువ ఉంటుంది, నీ వ్యయం ఎక్కువ ఉంటుంది అంటే మైండ్లో కథం పడిపోతుంది. నాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇక. రాబడి 3, అంటారు కదా, ఆదాయం 3, వ్యయం 6. ఇప్పుడు డే డే బై డే నడుస్తుంటే ఖచ్చితంగా ఖర్చు అనేది పెరుగుతూనే ఉంటుంది. అవునా కదా? సో ఇక్కడ కూడా ఏంటి, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్, దాని వెనుక ఉన్న కారణం ఏంటి, ఆ సంకేతం ఏంటి అని కనుక మనం చూస్తే దానికి ప్రధాన కారణం డబ్బు
లేని దానిపైనే నిరంతరం దృష్టి పెట్టడం. చేంజ్ యువర్ ఫోకస్. నాకు మనీ సరిపోవట్లేదు, డబ్బు నాకు చాలు లేదా డబ్బు లేదు అనే భావన, ఇంత వస్తుంది సరిపోతుందిలే సంపద అని అనుకుంటాం, కానీ ఖర్చు మామూలుగా ఉండదు బయట. అప్పుడేమనుకుంటారు మళ్ళీ డబ్బు లేదు అనే భావన, డబ్బు నాకు సరిపోవట్లేదు అనుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చే సంపద చాలులే అనుకుంటారు, కానీ మళ్ళీ డబ్బు లేదు అనే భావన రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఏం చేయాలో అర్థం కాక డబ్బు లోపలికి వచ్చేకంటే బయటికే వెళ్ళిపోతుంది. మనకి అర్థం అవ్వదు అన్నమాట మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనేది. డబ్బు సరిపోదు, ఇప్పుడు సంపాదించేది చాలా అనుకుంటారు, మళ్ళీ ఖర్చులు పెరుగుతుంటే మనీ లేదనే భావనలోకి వెళ్తారు. అందువల్ల డబ్బు మీ దగ్గర ఆగట్లేదు, బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోని బయటి పరిస్థితులు, మీ జీతం, మీ ఖర్చులు, మీ పరిస్థితులు కాదు అసలు కారణం. అసలు కారణం మీ లోపలి మనస్తత్వం. డబ్బు అనే దానిని, మనీ అనేది సక్సెస్తో పాటు వస్తుంది. ఈ సక్సెస్ని, మనీని మనం ఎలా స్వీకరించాలి? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితంలో మీరున్నటువంటి మీ పరిస్థితులు కాదు మీ మనీ ప్రాబ్లమ్స్కి, మీ యొక్క మనీ స్ట్రగుల్స్కి మీ బయటి పరిస్థితులు కారణం కాదు, మీ జీతం కారణం కాదు, మీ ఖర్చులు కారణం కాదు, మీ పరిస్థితులు అసలే కారణం కాదు. నాకు జీతం తక్కువ కాబట్టి, ఇంట్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు డబ్బు సరిపోవట్లేదు. ఈ మనస్తత్వాన్ని మార్చండి. అసలు ఇది కారణం కానే కాదు. కారణం ఏంటి? ఫస్ట్ మీరు అనుకుంటున్నారు చూసారా లోపల, ఈ లోపల అనుకుంటున్న భావం, ఆ మనస్తత్వం అసలు కారణం. ఆ మనస్తత్వమే మీ యొక్క మనీ ఇబ్బందులకి కారణంగా మారుతుంది. కాబట్టి లోపల మార్పు వస్తే బయట పరిస్థితులు మంత్రంలా మారుతాయి. ఎలా మారుతాయండి? లోపల మార్పు వస్తే బయట పరిస్థితులు మంత్రంలో మారుతాయి. మన మూవీస్లలో చూస్తాం కదా, ఇలా మంత్రం చెప్పగానే ఏం జరుగుతుంది అక్కడ? మిరాకిల్ జరుగుతుంది, అవునా కదా? మిరాకిల్ జరుగుతుంది. మీ లైఫ్లో కూడా మిరాకిల్ జరగాలంటే లోపల మార్పు రావాలి. మనీకి సంబంధించి కూడా లోపల మార్పు వస్తే బయట పరిస్థితులు మంత్రంలా మారుతాయి. కాబట్టి ఫస్ట్ మీ లోపల భయాన్ని, భావనని, మనస్తత్వాన్ని చేంజ్ చేయండి. ఇలా చేంజ్ చేసినప్పుడు డబ్బు అనేది ఒకే మార్గం ద్వారా కాదు, వివిధ మార్గాల ద్వారా యూనివర్స్ మీకు పంపిస్తుంది. మనీ అనేది ఒకే మార్గం ద్వారా కాదు. మీరు ఆలోచించకండి, డబ్బు రావాలి అంటే ఒకటే మార్గం అనుకోకండి. సో ముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఈ విశ్వానికి డబ్బును మీ వద్దకు తీసుకురావడానికి పరిమితులు లేవు. మార్గాలు అనేకంగా ఉన్నాయి, అవి లిమిట్లెస్. ఈ విశ్వానికి డబ్బును మీకు ఇవ్వడానికి డబ్బు ఏమన్నా పరిమితి ఉన్నాయా? లిమిట్ మనీ ఉందా? లిమిట్ మనీ లేదు. విశ్వం ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉంది, ఈ యూనివర్స్. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇప్పుడు మీరు స్టేబుల్గా ఉన్నారు. మీరు ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నారు. బట్ ఇది భూమి అనుకుందాం, ఇది భూమి అనుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఉన్నాం. ఈ భూమి ఏం చేస్తుంది? ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అవునా కదా? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ తన చుట్టూ తాను కూడా ఇలా స్ట్రైట్ గా తిరుగుద్దా? ఇలా జస్ట్ కోడిగుడ్డు లాగా ఇలా తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే భూమి యొక్క ప్రయాణం, భూమి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగిందా? ఆగలేదు. ఒకసారి అయినా రెస్ట్ తీసుకుందాం, లేదంటే చూద్దాం ఒకసారి రివర్స్ గా తిరిగితే ఎలా ఉంటుందని. రివర్స్ లో తిరిగిందా? ఒకసారి రివర్స్ లో తిరిగితే ఎలా ఉంటుందని. మరి అలాంటప్పుడు జీవితంలో ఆగి వెనక్కి చూడటం ఏమవుతుందో అని, జీవిత ప్రయాణంలో భయపడడం. సూర్యుడు భగభగ భగ మండుతూ ఉంటాడు, సూర్యుని చూసి భూమి ఎప్పుడు భయపడదు, వెళ్తూనే ఉంటుంది, ఆ ఎనర్జీని మ్యాచ్ చేస్తూనే ఉంటుంది. అలానే జీవితంలో వెనక్కి చూడకండి ఎప్పుడు కూడా. వెనక్కి చూడడాలు, నో చూడడాలు, వెనక్కి ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి తెలుసా. అసలు నా జీవితంలో మీరు చెప్తే నమ్మరు, ఒక ఒక వెబ్ సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది కంప్లీట్గా. ఆ వెబ్ సిరీస్లో అందులో ఉందేంటంటే, ఏది ఏమైనా ముందుకే వెళ్ళాలి, ఏది ఏమైనా ముందుకే వెళ్ళాలి, యూనివర్స్ ఎలా అయినా హెల్ప్ చేస్తుంది అని ఉంటుంది. ఒక 30,000 మంది యుద్ధం చేయడానికి వస్తే ఒకే ఒక్కడు ఖడ్గం పట్టుకొని నిలబడతాడు అక్కడ, ఒక్కడే ఉంటాడు. 30,000 మంది యుద్ధం చేయడానికి కత్తులు పట్టుకొని వస్తారు. ఆ ఒక్కడు కూడా ఏం చేస్తాడు తెలుసా? పారిపోయే అవకాశం ఉంటుంది. తన దగ్గర ఉన్న ఆ స్వాడ్ని, ఆ ఖడ్గాన్ని పట్టుకొని ఇలా పట్టుకొని నిలబడతాడు, ఇలా పట్టుకొని నిలబడతాడు.
వాళ్ళ దగ్గరికి వస్తారు, నిలబడతాడు, దగ్గరికి వస్తాడు, నిలబడతాడు, మనసులో చెప్పుకుంటాడు, అనుకుంటాడు. ఇదే నీకు చివరి అవకాశం. నీ జీవితాన్ని నిరూపించుకోవడానికి నిలబడు, పోరాడు, సాధ్యమైనంత వరకు పోరాడు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు అని చెప్తాడు. తన లోపల పరిస్థితిని మారుస్తాడు, భయాన్ని మారుస్తాడు. అక్కడ చూస్తున్న మనకు అనిపిస్తుంది, భయం వేస్తుంది, అరే పారిపోరా బాబు, అంతమంది 30,000 మంది, నువ్వు ఒక్కడు ఏమని పోరాటం చేస్తావు అనిపిస్తుంది. బట్ ఆ ఒక్కడు నిలబడితే ఏమైతుందో తెలుసా? తన స్నేహితులు కొండ దిగువ నుండి పైకి 1,00,000 మంది స్నేహితులు వస్తారు ఆయనకి హెల్ప్ చేయడానికి ఆ యుద్ధంలో. అతనికి తెలియదు, బట్ ఆయన నిలబడతాడు ధైర్యంగా. ఇలా హెల్ప్ చేస్తుంది యూనివర్స్, మంత్రం లాగా పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు మార్చాల్సింది మీ లోపల మనస్తత్వాన్ని మార్చాలి, మీ మైండ్ని మార్చాలి. ఓకేనా? యూనివర్స్ మీకు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉంది. అది మీరు గుర్తించండి, మీరు నమ్మండి. ఈ విశ్వం ఎంతైనా ఇస్తుంది మీకు. ఈ విశ్వం పైన పైన నమ్మకం ఉంచండి, భగవంతుడి పైన నమ్మకం ఉంచండి, సృష్టికర్త పైన నమ్మకం ఉంచండి. లిమిట్లెస్ సంపద మీకుంది, లిమిట్లెస్గా మీరు సంపాదిస్తారు. ఓకేనా? సో కాబట్టి ఈ లిమిట్లెస్ సంపద కావాలంటే మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని తొలగించండి. సో ఈ లిమిట్లెస్ సంపద రావాలంటే కేవలం ఉద్యోగం వల్ల మాత్రమే అని మీరు భ్రమపడకండి. లిమిట్లెస్ బిలీఫ్స్ని తీసేయండి, లిమిటింగ్ బిలీఫ్స్ని. సో డబ్బు రావాలంటే ఉద్యోగమే చేయాల్సిందే, ఈ నమ్మకమే వాళ్ళ జీవితంలో నిజంగా మారుద్ది. ఉద్యోగం 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 అంటే నిజంగా అదే మారుతుంది, ఎందుకంటే మీరు నమ్మింది మీ రియాలిటీ అవుతుంది. అంటే చదువు ఇంపార్టెంట్, ఉద్యోగం ఇంపార్టెంటే, బట్ అదొక్కటే కాదు డబ్బు సంపాదించడానికి. కాబట్టి మీ యొక్క లిమిట్ బిలీఫ్స్ని తీసేయండి. ఉద్యోగమే చేయాలి డబ్బు రావాలంటే ఆ విషయాన్ని మార్చండి. మీరు ఈ నమ్మకాన్ని వదలాలి. ఈ నమ్మకాన్ని వదిలితే ఏమవుతుందో తెలుసా? మీరు ఈ ఆలోచనలు వదిలేసిన క్షణం నుంచే మీ మైండ్ ఓపెన్ అవుతుంది. కేవలం ఎంప్లాయ్మెంట్ ద్వారానే డబ్బు అనేదాన్ని వదిలేయండి. ఈ ప్రపంచంలో డబ్బు విరివిగా సంపాదించేవారు ఉద్యోగస్తులు కాదు. కాబట్టి మీ మనసు ఓపెన్ అవుతుంది. ఈ యొక్క నమ్మకాన్ని వదిలేయండి. ఎప్పుడైతే మీ మనసు ఇలా ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే మీ మనసు ఇలా వైడ్గా ఓపెన్ అవుతుందో, అప్పుడు మీకు అవకాశాలు కనిపించడం మొదలవుతుంది, ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. నిన్న మీరు చేసిన గాడెస్ ప్రేయర్ కూడా ఏం చేస్తుందంటే మీ అబ్స్టాకిల్స్ని, మనీ యొక్క పొరలని, ఆ పొగమంచులాగా ఉన్నదాన్ని తుడిచివేసి కొత్త అవకాశాలను చూపిస్తుంది. ప్రేయర్ చేసి ఊరుకోవడమే కాదు, ఇప్పుడు వచ్చే అవకాశాలని మీరు ఒడిసిపట్టుకోవాలి. సముద్రంలో జాలర్లు వల వేసి ఏం చేస్తారు? అలా వల వేసి ఇలా ప్రార్థన చేస్తూ కూర్చుంటారా? ఏం చేస్తారు? ఆ వేసిన వలని ఒడిసిపెట్టుకుంటారు, మళ్ళీ దాన్ని తమ వైపు లాగుతారు. అప్పుడు అందులో ఉన్న చేపలను తీసుకొచ్చుకొని వ్యాపారం చేసుకుంటారు. అంతే తప్ప వల వేసాం ఇది మా బాధ్యత అంతే, ఇక పడతాయా పడాయా నీ ఇష్టం, కమాన్ 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 అంటారా? వస్తాయా అలా ఫిష్లు? కదా? ఆ ఆపర్చునిటీని ఒడిచిపట్టుకుంటారు. సేమ్ అలాగే మీరు చేసే ప్రతిదీ కూడా ఒక ఆపర్చునిటీని ఇస్తుంది, ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని మీరు ఒడిసిపెట్టుకోవాలి. భగవంతుడు ఆ ప్రయత్నాన్నే చూస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీ మైండ్ని ఓపెన్ చేయండి. అవకాశాలు కనిపించడం మొదలవుతాయి, కొత్త అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. విశ్వం కొత్త మార్గాలను ఓపెన్ చేస్తుంది, కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కొత్త మార్గాలు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఉద్యోగం అనేది కేవలం ఒక మార్గం మాత్రమే, అది ఏకైక మార్గం కాదు. ఉద్యోగం చేయాలి, నేను చేయొద్దు అనట్లేదు, బట్ అదొక మార్గం. డబ్బు సంపాదించడానికి, ఫ్యామిలీ రన్ అవ్వడానికి, మీరు సర్వైవ్ అవ్వడానికి అదొక మార్గం, కానీ అదే ఏకైక మార్గం కాదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి లిమిటింగ్ బిలీఫ్స్ని తీసేయండి. ఓకేనా? సో మరి ఈ విశ్వం ఎలా ఇస్తుంది సార్, డబ్బు ఎలా ఇస్తుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? యూనివర్స్ మనీ అందిస్తుందా మనకి అనంటే, మీరు ఊహించలేని మార్గాల్లో కూడా డబ్బు వస్తుంది. యూనివర్స్ ఎలా ఇస్తుందో తెలుసా? ఇది మీరు నమ్మాలి. ఎవరైతే పూర్తి నమ్మకంతో మీ మైండ్ని వైడ్గా ఓపెన్ చేసి ఉంచుతారో, విశ్వం మీరు ఊహించలేని మార్గాల్లో మీకు డబ్బునిస్తుంది. అకస్మాత్తుగా అవకాశాలు వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు రెడీగా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ఎవరో సహాయం చేస్తారు మీకు, ఎవరో, ఇది మీరు నమ్మండి. ఎవరో హెల్ప్ చేస్తారు మీరు సక్సెస్ అవ్వడానికి. ఈ యూనివర్స్ ఏదో ఒక రకమైన హెల్ప్ వస్తుంది. నేను గత 7 ఇయర్స్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఈ హెల్ప్స్ని. ఖచ్చితంగా మనిషికి మనిషికి సహాయం చేయాలి. బిజినెస్ ఐడియాలు, రీఫండ్స్, బోనస్లు, ఇవి అన్ని ఊహించకుండా 1000 రకాల పరిస్థితుల ద్వారా మీ డబ్బు మీ అకౌంట్లోకి రావచ్చు.
ఎన్ని రకాల పరిస్థితులండి? 1000 రకాల పరిస్థితుల ద్వారా, 1000 సిచ్యువేషన్స్ ద్వారా, 1000 మార్గాల ద్వారా మీకు డబ్బు రావచ్చు. ఇది నమ్మండి మీరు. మీ మైండ్ ఓపెన్ చేయడం అంటే ఏంటి? ఇలా టీషర్ట్ ఇలా చింపి ఓపెన్ చేయడం కాదు. మైండ్ ఓపెన్ చేయడం అంటే 1000 రకాల మార్గాలుగా నా అకౌంట్లోకి డబ్బు వస్తుంది. రెడీగా ఉండండి, బీ ప్రిపేర్డ్. ఎప్పుడు కూడా డబ్బు లేదు, డబ్బు రాలేదు, తేపకోసారి ఫోన్ చూసి నెట్ బ్యాంక్ ఓపెన్ చేసి అని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం, అది కాదు. 1000 రకాల మార్గాల ద్వారా యూనివర్స్ నాకు విరివిగా సంపదను పంపిస్తుంది, విస్తారమైన సంపదను పంపిస్తుందని మీ మైండ్ని ప్రిపేర్ చేయండి. పూర్తి విశ్వాసంతో ఉండండి. విశ్వాసం అనేది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు. కాబట్టి విశ్వాస స్థాయిని మీరు పెంచండి. ఓకేనా? 1000 రకాల పరిస్థితుల ద్వారా డబ్బు మీకు వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడా? తెలుసా మీకు ఎవరికైనా ఈ అబ్బాయి? ఎక్కడైనా చూసారా మీరు? చూసారా లక్ష్మీడం గారు? ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? మీకు ఎక్కడైనా కనిపించాడా బెంగళూరులో? కనకరాజు గారు, మీకు ఎప్పుడైనా కనిపించారా? ఒకసారి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అసలు ఈ 21st సెంచరీలో ఎవరికైనా తెలిస్తే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. తెలుసా ఎవరికైనా? చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 8 ఇయర్స్ అబ్బాయి, ఇప్పుడు తనకి 8 ఇయర్స్, 8 సంవత్సరాలు. సార్, సక్సెస్ కావాలి అంటే, జీవితంలో గొప్పగా డబ్బు సంపాదించాలంటే మీరు అనుకునే విధంగా కాదు సార్. మీరు అనుకునే విధంగా కష్టం కాదు సార్. మీరు అనుకునే విధంగా ఈ 21st సెంచరీలో ₹1,00,00,000 సంపాదించాలంటే పెద్ద కష్టమేమీ కాదు సార్. డబ్బు సంపాదించాలంటే జుట్టు రాలిపోయి, జుట్టు నెరిసిపోయి, బట్టతల వచ్చి, ఆ, ఆ, ఎంతో కృంగిపోయి కృషించిపోయి డబ్బు కోసము వాళ్ళు మాట్లాడుతుంటే అనిపిస్తుంది వాళ్ళు చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చెప్తుంటే. నాకు విజువలైజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ ముందు ఒక 1000 వాట్స్ బల్బ్ ఉన్నా కూడా లైఫ్ ఆర్థిక చీకట్లలో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. ఆ చీకట్లో నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి. బయటికి రావాలంటే ఎవరో ఇలా పిక్ చేసి పట్టుకురారు, మనమే బయటికి రావాలి. ఈ ఈ భూమి మీదనే, ఇదే థర్డ్ డైమెన్షన్ వరల్డ్లో మనతో పాటు బ్రతుకుతున్న వాళ్ళు జస్ట్ వాళ్ళ మైండ్ని ఓపెన్ చేయడం ద్వారా ఎలా సక్సెస్ అవుతున్నారు. కేవలం 8 సంవత్సరాల అబ్బాయి తన సక్సెస్ ఎలా ఉందో నేను ఈరోజు మీకు చూపిస్తాను. 8 ఇయర్స్ అబ్బాయి. సక్సెస్ కావాలంటే వయసే ఉండాలి, ఇదే ఉండాలి, అదే లిమిట్గా మీ బిలీఫ్స్ని ఉంచుకోకండి. ప్యాషన్, మీకు ఏది ఇష్టమో దానిని 100% మనసు పెట్టి చేయండి. ఈరోజు ఈ 8 సంవత్సరాల అబ్బాయి తన సక్సెస్తో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాడు. సో అది ఎలా అంటే, సో లా ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ ఫార్ములా ఏంటి అంటే, డబ్బు రావడం అనేది ఒక సిచ్యువేషన్ కాదు, ఒక పరిస్థితి కాదు. డబ్బు రావడం అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. రాసుకోండి ఇది. మనీ రావడం అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. డబ్బు రావాలంటే సిచ్యువేషన్స్ బట్టి రాదు. అది ఫస్ట్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మీ మనస్సు ఓపెన్గా ఉంటే అబండెన్స్ మనీని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఫస్ట్ మీరు సిద్ధంగా ఉండాలి. ఫస్ట్ కనీసం మీరు బ్యాంక్లో అకౌంట్ తీయకుండా నాకు డబ్బు కావాలంటే ఇప్పుడు పాసిబుల్ అవుతుందా అండి? కనీసం అకౌంట్ అన్న తీయాలి కదా ఎవరైనా మీకు మనీ వేయాలంటే. అవునా కదా? మినిమం. అలానే మీకు ఎంత డబ్బు కావాలో ఆ డబ్బుకు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి ఫస్ట్. మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ రెడీగా ఉండాలి. 100 crores, 10 lakhs, 1 crore, 10 crores, ఎన్ని? ఆ మనీకి మీ మైండ్ ఓపెన్గా ఉండాలి, రెడీగా ఉండాలి. అప్పుడు డబ్బుకు ఒకటే మార్గం లేదు, ఈ విశ్వం అపరిమితం కాబట్టి మీ నమ్మకమే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ప్రభావితం చేస్తుంది. ఎస్, దిస్ ఈస్ ట్రూ. మీ నమ్మకమే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ప్రభావితం చేస్తుంది. అసలు మనిషికి ఉన్న పవరే అది, నమ్మకం, విశ్వాసం. మనిషికి ఉన్న పవరే. భక్త ప్రహ్లాదుడు, ఎస్ ఈ పిల్లర్లో నువ్వు కొట్టు, ఇక్కడ నా స్వామి వస్తాడన్న నమ్మకమే అక్కడి నుండి అతను వచ్చేలాగా చేసింది. ఎక్కడైనా ఉంటాడు, ఈ పిల్లర్లో ఉంటాడా? అవును ఉంటాడు. నమ్మకం, ఆయన విశ్వాసం. ఆ విశ్వాసం నిజమైందా కాలేదా? నిజమైంది. సుంతా విలియమ్స్ 8 నెలలు విశ్వంలో ఉండి తను ఎందుకుంది అక్కడ ఒంటరిగా? ఒక్కసారి మీరు రూమ్లో లాక్ వేసుకొని ఒక రోజు ఉండండి, ఫోన్ లేకుండా, ఏం లేకుండా, అసలు మనుషులే లేకుండా. ఈ భూమికి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఒక్కతే ఆ స్పేస్ సెంటర్లో తనకి మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరు లేరు. తను మాట్లాడాలంటే ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోవాలి అంతే. కొన్ని నెలలు కమ్యూనికేషన్ కూడా పోయింది.
8 నెలలు ఒంటరిగా ఒక 60 సంవత్సరాల మహిళ, 50 ప్లస్ ఏజ్ మహిళ 8 నెలలు విశ్వంలో ఏ నమ్మకంతో ఉంది? ఏదో ఒక రోజు నేను నా వాళ్ళ దగ్గరికి వస్తాను. ఆ నమ్మకం నిజమైందా కాలేదా? 8 నెలలు అంటే ఏంటండి, మామూలు విషయమా? దేవత అనుకోవచ్చు కదా మనం ఆమెను. దేవత అనుకోవచ్చు కదా. పైనుండి చూసింది మనందరినీ. ఆమె యొక్క బిలీఫ్‌నెస్ స్థాయి ఎంత? నమ్మకం స్థాయి ఎంత? అది సక్సెస్ అయ్యి తను ఇప్పుడు ఇప్పుడు బెంగుళూరులోనే తిరుగుతుందామె. మీ నమ్మకాన్ని మార్చండి. సక్సెస్ రావాలంటే మీరు అనుకున్నట్టు కాదు. సక్సెస్ డెఫినేషన్ మారిపోయింది. 21st సెంచరీలో సక్సెస్ యొక్క డెఫినేషన్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ సక్సెస్‌ని మీరు అంచనా వేయకండి. మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న పనిని మీరు మొదలుపెట్టండి. సో, అలా మీ సక్సెస్ గురించి మీరు చేసే ప్రయత్నంలో బయటికి వెళ్ళే డబ్బు లోపలికి ఎలా వస్తుంది? ఫస్ట్ ఈరోజు ఫోకస్ చేయండి. టుడే ఫోకస్ ఆన్ దిస్. బయటికి వెళ్ళే డబ్బు లోపలికి ఎలా వస్తుంది? ఎలా జరుగుతుంది అన్న ఆలోచన. ఎలా జరుగుతుంది సార్? బయటికి వెళ్ళే డబ్బు లోపలికి ఎలా వస్తుంది అనే ఆలోచన, అది నీ పని కాదు. డబ్బు ఎలా వస్తుంది అనే బాధ్యత నీది కాదు. అదంతా విశ్వం చూసుకుంటుంది. యూనివర్సల్ లా చూసుకుంటుంది. ఎవరు చూసుకుంటారు? డబ్బు ఎలా వస్తుంది అనేది యూనివర్స్ చూసుకుంటుంది. విశ్వం నియమం చూసుకుంటుంది. సో విశ్వం మనుషులను ఉపయోగిస్తుంది, పరిస్థితులను ఉపయోగిస్తుంది, సంఘటనలను ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో మనుషులను ఉపయోగించుకుందా? ఉపయోగించుకుందా లేదా? పరిస్థితులను ఉపయోగించుకుందా లేదా విశ్వం? సంఘటనలను ఉపయోగించుకుందా లేదా? యూజ్ చేసుకుంది. అలాగే మీ జీవితంలో కూడా డబ్బు ఎలా వస్తుంది అనేది కాదు, యూనివర్స్ పైన భారం వేయడం మీ బాధ్యత. నీ ఆలోచనలకు సరిపడే రిజల్ట్ను మేనిఫెస్ట్ చేస్తుంది యూనివర్స్. అంటే ఫోకస్ చేయాల్సింది, చేంజ్ చేయాల్సింది ఆలోచనలు. మీరు రోజు పలికే మేనిఫెస్టేషన్స్ కాదు, మీ థాట్స్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి యూనివర్స్ మేనిఫెస్ట్ చేస్తుంది. నువ్వెలా అని టెన్షన్ పడితే అదే బ్లాకేజ్ అవుతుంది. ఎలా వస్తుంది సార్ డబ్బు, ఎలా ఎలా అంటే ఆ టెన్షనే మీకు బ్లాకేజ్ అవుతుంది. కాబట్టి ఫ్రీ యువర్ మైండ్. నీ ఆలోచనల శక్తి, ఎనర్జీ, ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఎనర్జీతోటే నిండి ఉంది. కాబట్టి మీ ఆలోచనలో ఒక శక్తి ఉంది. ఆ శక్తియే మీ వైపు డబ్బును లాక్కొస్తుంది. మీ థాట్స్ యొక్క ఎనర్జీనే మీ వైపు మనీని లాక్కొస్తుంది. కాబట్టి ఆలోచనలో ఈజ్ ఈక్వల్ టు సోర్స్, మనీ యొక్క మూలం. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ థాట్స్. మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? లేమి ఆలోచనలు ఉన్నాయా లేదా? ఇది నిజమా కాదా అనేది విశ్వానికి అస్సలే ముఖ్యం కాదండి. మీరు ఇప్పుడు కనకరాజు సార్ బయట కూర్చున్నాడు, అది చూడదు విశ్వం. అక్కడ కూర్చొని మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, నువ్వేం ఊహిస్తున్నావు ఇప్పుడు, అదే పట్టుకుంటుంది విశ్వం. విశ్వం దేనికి స్పందిస్తుంది అంటే నువ్వు చూసేదానికి కాదు, నువ్వు ఆలోచించేదానికి. చూసేదానికి బాడీ స్పందిస్తుంది. విశ్వం దేనికి స్పందిస్తుంది? నీ ఆలోచనకు స్పందిస్తుంది. ఇది సంపదను తీసుకొచ్చేది. కాబట్టి మీ ఆలోచన మారుస్తాం ఇప్పుడు. ఈ టెక్నిక్ మీరు ఫాలో చేయండి. డబ్బు బయటికి వెళ్తున్నప్పుడు మీ మైండ్ సెట్ని మార్చండి. మారుస్తారా? మైండ్ సెట్ మారుస్తారా? ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్, ఈ టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టెక్నిక్ మీరు ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలియదు. బట్ కాకపోతే ఈ టెక్నిక్ని మీరు ఫాలో చేయండి. ఇక నుండి మీ యొక్క డబ్బు విషయంలో మళ్ళీ ఆలోచనలు మార్చాలంటే పిహెచ్డి చేయాలేమో, సార్ లాగా ఆ, ఎక్కడికి, ద్రోణగిరి పర్వతాలకు వెళ్ళి మెడిటేషన్ చేయాలేమో. కాదు కాదు, సింపుల్ టెక్నిక్స్ చెప్తాను చూడండి. మీ మైండ్ని మార్చాలి. ఈ విశ్వం మీ ఆలోచన అనే ఎనర్జీకి, డబ్బుకు కారణం అవ్వాలి అంటే మీ మైండ్ సెట్ని ఇప్పుడు మారుస్తాం. డైలీ మనం డబ్బు ఖర్చు చేస్తాం. చేస్తారా? డైలీ మనీ ఖర్చు చేసే వాళ్ళు ఒకసారి తంబు ఇవ్వండి. సార్ డైలీ మనీ ఖర్చు చేస్తానన్న వాళ్ళు డైలీ చేస్తారు కదా. అందరం చేస్తాం, డైలీ మనీ ఖర్చు చేస్తాం. నా ఇప్పుడు ఈ మనీ ఖర్చు చేసే దగ్గర మన మైండ్ సెట్ని మారుస్తాం. సో రోజు కరెంటుకి, పెట్రోల్కి, కాఫీకి, కూరగాయలకి, వీటన్నిటికీ డబ్బులు మనం పే చేస్తూ ఉంటాం. సో వీటికి పే చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం? మీ ఫీల్ ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతారు? డబ్బు పోతుందని ఫీల్ అవుతారా? డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని ఫీల్ అవుతారా? జెన్యున్గా చెప్పండి. ఈ రోజు బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్క రావాలి. బీరకాయలు కేజీకి 50 రూపాయలు అంది. 50 రూపాయలా? 40కి ఇవ్వవా? 30కి ఇవ్వవా? అంటామా లేదా? పెట్రోల్ మీరే ఆఫీస్కి వెళ్ళాలి, పెట్రోల్ పోసుకోవాలి, బంకుకి వెళ్ళి డబ్బులు పే చేయాలి. ఏమనుకుంటారు? ఖర్చుగా భావిస్తారా లేదా? డబ్బు పోతుంది అనుకుంటున్నారా లేదా? ఎస్ ఆర్ నో? రియాక్షన్ ఇవ్వండి.
మీరు రోబోట్ లాగా ఉంటే నేను రోబోలాగా మారిపోవాల్సి వస్తుంది. కొంచెం ఎమోషన్స్, మనం హ్యూమన్స్, ఎమోషన్స్ ఉన్నాయి మనకి. బ్రహ్మానందాన్ని చూడండి, నవరసాలు పండిస్తాడు. అందులో నవరసాలు కాకపోయినా మూడు రసాలైనా పండించండి. స్మైల్, రియాక్షన్, అలా. ఉం? డబ్బు ఖర్చు చేస్తాం, డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు ఎక్కువ అవుతుంది, ఈ ఫీలింగ్లో ఉంటాం. సో ఈ ఫీలింగే మన మనీ బ్లాక్గా తయారవుతుంది. బిలియనీర్స్ ఇలా ఆలోచించరు. మీ డబ్బు ఎక్కడ లాక్ అవుతుందంటే, సాధారణంగా మీరు ఫీల్ అయ్యేది డబ్బు పోతుంది, ఖర్చు అవుతుంది మనీ ఖర్చు చేస్తున్నప్పుడు. బట్ కాకపోతే మనం ఒకటి ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు నుండి. ఈ రోజు నుండి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ ఏంటి అంటే ఖర్చును ఆదాయంగా మార్చడం. ఖర్చును ఆదాయంగా మార్చడం. డబ్బు చెల్లిస్తున్న ప్రతిసారి మీరు ఇప్పటి నుండి మీ మైండ్ సెట్ను వైడ్ చేయండి, ఓపెన్ చేయండి. ఉదాహరణకి పెట్రోల్కి మీరు రూ. 85 చెల్లిస్తే మనసుతో ఇలా చెప్పాలి: ఇది డబ్బు పోవడం కాదు, ఇది నాకు వచ్చిన డబ్బు. రూ. 85 మీరు అటు ఇస్తున్నారంటే రూ. 85 మీకు వస్తుంది అని ఆలోచన చేయాలి. ఇక నుండి మీరు ఏది కొన్నా, కూరగాయల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు రూ. 100 అక్కడ ఇస్తున్నారంటే రూ. 100 నాకు వచ్చినాయి అని ఫీల్ అవ్వాలి. ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది దాదాపుగా ఈ టెక్నిక్ యూజ్ చేసి బిలియనీర్స్ అయిన వాళ్ళు చెప్పిన టెక్నిక్. ఇది నార్మల్ టెక్నిక్ ఏం కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయిన వాళ్ళు, ఈ టెక్నిక్ ని ఫాలో అయిన వాళ్ళు చెప్పిన టెక్నిక్ ఇది. కాబట్టి డబ్బు పోతుంది అని కాదు, డబ్బు ఖర్చు చేసిన ప్రతిసారి డబ్బు వస్తుంది అని ఫీల్ అవ్వండి. ఇంకా డబ్బు నా వైపు వస్తుంది. డబ్బు అకౌంట్లో నుంచి డెబిట్ అయిందా, మీ అకౌంట్లో ఎవరో డబ్బు క్రెడిట్ చేస్తున్నట్టు ఊహించండి. మనసులో థ్యాంక్ యూ అని ఫీల్ అవ్వండి. ఖర్చు చేస్తున్న ప్రతిసారి థ్యాంక్ యూ అని ఫీల్ అవ్వండి. సో ఇలా మీరు ఫీల్ అవుతూ ఒక లెవెల్ ఆఫ్ ట్రిక్ ఏంటంటే జీరో యాడ్ టెక్నిక్. ఇప్పుడు రూ. 85 చెప్పారు, రేపు మళ్ళీ రూ. 85 పెట్రోలే మీరు బంక్లో ఖర్చు చేపిస్తారు. అప్పుడేం మనీ ఊహించండి, ఒక జీరో యాడ్ చేయండి పక్కన. రూ. 850 వచ్చిందని ఊహించండి. రూ. 120 బిల్ పే చేశారు, రూ. 1200 నాకు రిటర్న్ వచ్చాయి. మనసులో ఒక భావన తీసుకురండి. ఖర్చు అనే భయంలో నుండి మీరు బయటకి ఖర్చు చేసే ప్రతి అమౌంట్ని మీకు సేవింగ్గా భావించండి. రూ. 5 కాఫీ తాగారు, రూ. 50 వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. మీ ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మేనిఫెస్ట్ అంత ఫాస్ట్ ఉంటుంది. ఇది అసలు మేనిఫెస్టేషన్ పద్ధతి. ఇది రియల్ మేనిఫెస్టేషన్. రాసుకొని చదవడం కాదు మేనిఫెస్టేషన్ అంటే. మీరు మేనిఫెస్ట్ చేయండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారా, ఈ క్లాస్కి రూ. 3,333 కట్టారు, వెంటనే మనసులో అనుకోండి రూ. 3,33,330 నాకు క్రెడిట్ అయ్యాయి. అలా ఫీల్ అవ్వాలి ప్రతి ఖర్చుని. ఈ ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే యూనివర్స్ మీకు అంత స్ట్రాంగ్గా ఇస్తుంది. మీ మేనిఫెస్టేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా కష్టం కదా ఇది మేనిఫెస్ట్ చేయడం, ఇది ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం డబ్బు సంపాదించడానికి. అవునా కదా? కాబట్టి సో రోజు చివరన మీరు అంతా తిరిగి ఇంటికి వస్తారు కదా, అప్పుడు రోజంతా మీరు ఎంత ఖర్చు చేస్తారో లిస్ట్ చేయండి. ఆ లిస్ట్ చేసిందంతా కూడా మీకు వచ్చిన డబ్బులాగా ఫీల్ అవ్వండి. మీ మనసులో ఇలా చెప్పుకోండి, ఆ టోటల్ చూసి ఈ రోజు నాకు ఇంత డబ్బు వచ్చింది, సెలబ్రేట్. ఇంటికి రాగానే జస్ట్ యాహూ అనండి. ఇంట్లో వాళ్ళు వారే వీడికి ఏమైంది, ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా అనుకుంటారు. ఈ రోజు రూ. 1,000 ఖర్చు అయింది, ఇంటికి వచ్చేసరికి యాహూ. ఏమైంది డాడీ అంటే, రూ. 1,00,000 వచ్చినాయి నాన్న, మనకి 1,00,000 క్రెడిట్ అయినాయి. ఇలా సెలబ్రేట్ చేయండి. దిస్ ఈస్ ద రియల్ మేనిఫెస్ట్ టెక్నిక్. లా ఆఫ్ అట్రాక్షన్ లో దీన్ని ఫాలో చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. రోండా బర్న్ సీక్రెట్ అనే బుక్ రాసిన మేడం తను ఫాలో చేసిన టెక్నిక్ ఇది. తను డైలీ తన ఖర్చుని తన క్రెడిట్ గా భావించింది. ఈ రోజు తన సంపద బిలియన్స్ లో ఉంది. ఇది సింపుల్ టెక్నిక్ ఏం కాదు, ఇది చేయం మనం. ఇది సింపుల్ టెక్నిక్. ఈ రోజు నుండి మీరు డబ్బు సంపాదించే దగ్గర డబ్బు అటు ఇచ్చారంటే ఇటు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. రోజుకొక జీరో యాడ్ చేయండి, డైలీ 1 జీరో యాడ్ చేయండి. ఈరోజు రూ. 85 చెప్పండి, రేపు జీరో యాడ్ చేయండి, ఎల్లుండి ఇంకొక జీరో యాడ్ చేయండి. ఇలా మీరు డైలీ మేనిఫెస్ట్ చేయండి. దిస్ ఈస్ ద లైవ్ మేనిఫెస్టేషన్. ఇది పని చేసే మేనిఫెస్టేషన్. ఇది టెక్నిక్. యూనివర్స్ దీనికి స్పందిస్తుంది. అర్థమవుతుందా? యూనివర్స్ ఈ పరిస్థితికి కాదు, ఈ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. మనీ ఫాలోస్ మై వాయిస్. ఇది మంత్రం, ఇది సక్సెస్ సక్సెస్ మంత్రం. ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది యూనివర్స్కి మీ లెటర్ని పోస్ట్ చేశారు? ఎంతమంది టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు? ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వకుండా జీవితంలో నాకు సక్సెస్ రావాలి అంటే 8 సంవత్సరాల పిల్లగాడు సక్సెస్ అయి చూపించాడండి. రేపో మాపో వాడికి పద్మశ్రీనో ఇంకేదో అవార్డు వచ్చినప్పుడు మనం కూడా ఇలానే చూస్తాం. అవునా, వావ్, సూపర్, సూపర్ సార్,
చిన్న పిల్లగాడే అని బాగా చేశాడు సార్. అంతే, చూడడమేనా మన పని? ప్రయత్నంలో ఉండొద్దా? ప్రయత్నం చేయాలి. డైలీ 1 రూపీ పని చేయండి. 8 సంవత్సరాల అబ్బాయి సక్సెస్ అయినప్పుడు మనం అవ్వలేమా? 80 సంవత్సరాలు ఎవరికి రాలేదు కదా ఇక్కడ. వచ్చాయా? 80 సంవత్సరాలు వచ్చినా కూడా రజనీకాంత్ స్టిల్ నౌ, ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, ఆయనకి షూటింగ్లో ఉన్నాడు. 3:40కే వెళ్ళి షూటింగ్లో ఉంటాడు. మమ్ముట్టికి ఇంకా 15 సంవత్సరాలు తన క్యాలెండర్ ఖాళీగా లేదంట. ఆయన కూడా 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు మమ్ముట్టి. మీకు ఎన్ని రోజుల షెడ్యూల్ ఉంది? ఎన్ని రోజుల షెడ్యూల్ ఉంది మీకు? 15 ఇయర్స్ ఇంకా వాళ్ళకి బుక్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి 60 సంవత్సరాలు, 70కి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఇంకా? సినిమాలే చేస్తున్నాడు. నరేంద్ర మోడీ, మీరు వెళ్ళి అడగండి, నెక్స్ట్ 15 ఇయర్స్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా నేను ఎలా ఉండాలని ఆలోచిస్తాడు. డొనాల్డ్ ట్రంప్ 90కి దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాడా? సీరియల్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా? డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం మన ప్రయత్నానికి? ఆ ప్రయత్నం, ఆ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి డైలీ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఎందుకు పనిచేస్తుంది? ఈ ప్రాక్టీస్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని తీసేస్తుంది. మంచి ఫీల్ తీసుకొస్తుంది మనీ విషయంలో. మనీ భయాన్ని తొలగిస్తుంది. డబ్బు ఫ్లోని ఫాస్ట్ చేస్తుంది. మనీ రావడాన్ని ఫాస్ట్ చేస్తుంది. ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు వస్తుందని ఆలోచిస్తారు తప్ప డబ్బు పోతుంది అని ఆలోచించరు. అసలు దాన్ని గమనించరు వాళ్ళు. ఒక దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డబ్బు వస్తుందని ఆలోచిస్తారు వాళ్ళు. ఖర్చులాగా భావించరు. మిడిల్ క్లాస్లో ఉన్నవాడే ఖర్చులాగా భావిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుందండి. సింపుల్గా ప్రాక్టీస్ చేయండి. ఓ సీరియస్గా ఏడుస్తూ బాధపడుతూ సార్ చెప్పాడు కాబట్టి డబ్బు నాకు వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయకండి. ఆటలాగా, ఒక గేమ్. లైఫ్ అంటే ఒక గేమ్. నవ్వుతూ ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బిలీవ్ మీ, ట్రస్ట్ మీ. ఈ యొక్క ఆలోచన మీ డబ్బు రియాలిటీని పూర్తిగా మారుస్తుంది. మీ మనీ రియాలిటీని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది. ఈ చిన్న మేనిఫెస్టేషన్, లైవ్ మేనిఫెస్టేషన్, ఇది పవర్ఫుల్ మేనిఫెస్టేషన్. డబ్బు బయటికి వెళ్తున్నట్టు కనిపించినా అది నీ వైపే తిరిగి వస్తుంది. మీరు ఈ ప్రాక్టీస్ డైలీ చేస్తుంటే, మీరు ఎంత ఖర్చు చేస్తే అంత మీ వైపు తిరిగి వస్తుంది. నీ మనసును మార్చు, నీ డబ్బు ప్రవాహం మారుతుంది. మనసును మార్చడం అంటే ఏంటి? ఇలా మీ మనసును మార్చడం. కాబట్టి చివరిగా మనీకి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్ నేను చెప్తాను. మీరు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆల్రెడీ మనకు టైం అవుతుంది కాబట్టి, లేదా రాసుకోండి. చాలా పవర్ఫుల్ మనీ అఫర్మేషన్స్, మనీ రిటర్న్ రావడానికి. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా పేపర్లో ఇది రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు, ఈజీగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీయండి, ఈజీగా ఉంటుంది. నేను నా మనసుపై పూర్తి అధికారం తీసుకున్నాను. కంప్లీట్లీ మీకే అధికారం, ఇంకెవరికో లేదు. నా ఆలోచనలు సమృద్ధిని ఆకర్షిస్తున్నాయి, అబండెన్స్ని ఆకర్షిస్తున్నాయి. బయటికి వెళ్ళే ప్రతి రూపాయి వందల రూపాయలుగా, 1000 రూపాయలుగా నా జీవితంలోకి తిరిగి వస్తుంది. ఇది అఫర్మేషన్. డబ్బు నాకు శత్రువు కాదు, డబ్బు నా సేవకుడు. నా మనసు దేవుని జ్ఞానంతో నిండింది, డివైన్ నాలెడ్జ్. నా జీవితం సమృద్ధితో నిండింది. నేను లోపల మార్చుకున్న క్షణం నుంచే బయట నా ఆర్థిక వాస్తవం మారుతుంది. నేను సమృద్ధిని అంగీకరిస్తున్నాను. నేను డబ్బు ప్రవాహానికి తెరిచి ఉన్నాను. సమృద్ధి నా సహజ స్థితి. ఇది నేను స్క్రీన్ షాట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు రాసుకోండి. ఇది ప్రేయర్. ఇది అఫర్మేషన్ ప్రేయర్, అసలు ప్రేయర్. ఈ ప్రాక్టీస్ అసలు మేనిఫెస్టేషన్. ఈ చిన్న చిన్న పదాలే మారుతాయి, మంత్రంగా మారుతాయి. ఇది మీరు నమ్మండి. ట్రస్ట్ మీ, బిలీవ్ మీ. యూనివర్స్ని బిలీవ్ చేయండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఆర్థిక పరిస్థితులు మారడం 100% గ్యారంటీ. ఎగ్జాంపుల్ ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు సక్సెస్ అవుతున్నారు ఈ 21st సెంచరీలో. మీరు సక్సెస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అవుదాం.